డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ భవానీపురంలో సంకల్ప సిద్ధి లాంటి మరో వ్యవహారం వెలుగు చూసింది. ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో మహిళలను లక్షాధికారులను చేస్తామని వసూలు చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ తరహాలో రుణాలు ఇప్పిస్తామని ఒక్కో మహిళ నుంచి 1800 రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అవును సార్, ఇప్పుడు పర్మిషన్ ఉచితంగా చేయాలంటే పర్మిషన్ ఆల్రెడీ మేము తీసుకురండి, మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు చేస్తాం కూడా మేము జస్ట్ కమిషన్ బేస్ చేస్తున్నాం. అన్నీ ఉన్నాయి. ఇంకా మీ ఆలేదు మనం అంటే నేను ఒకటే సార్ నేను చెప్పేది, నేను అమ్మపాలు తాగాను, నేను తప్పు సార్ ఒకటి నేను చెప్పేది ఒకటే, నేను తప్పు చేశాను అంటే ఆ 10 మంది గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18,000 ఇస్తాను, 2,000 ఇచ్చారు, 2,000 నేను ఇచ్చేస్తాను ఇప్పుడే చెప్తాను, స్టిల్లో కూడా చెప్తాను. పశ్చిమ బెంగాల్లో వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చే రుణ పత్రాలను వినియోగించి మహిళలతో సంతకాలు తీసుకుని వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు కింద అక్రమంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 600 మంది మహిళల నుంచి 12 లక్షల రూపాయల మేర వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ పరిసరాల్లో 3 చోట్ల శాఖలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కిరణ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓం ఫైనాన్షియల్ సర్వీసెస్ నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా మీ ఆలేదు అంటే నేను ఒకటే సార్ నేను చెప్పేది, నేను అమ్మపాలు తాగాను, నేను తప్పు సార్ ఒకటి నేను చెప్పేది ఒకటే, నేను తప్పు చేశాను అంటే ఆ 10 మంది గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18,000 ఇస్తాను, 2,000 ఇచ్చారు, 2,000 నేను ఇచ్చేస్తాను ఇప్పుడే చెప్తాను, స్టిల్లో కూడా చెప్తాను సార్ ఇప్పుడు.